మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మావయ్య 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 ఏంటి ఇంటికే వచ్చావు? రాత్రి ఫంక్షన్ లో చేసిన అవమానం చాలదా? ఇంకా ఏమైనా మిగిలిందా? మావయ్య ఎక్కడత్తయ్య? చంద్ర స్నానం చేస్తున్నాడు. అయ్యో అత్తయ్య, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్తో నీకేం పని? అర్జెంటుగా కాల్ చేయాలత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. నేనివ్వను. ప్లీజ్ అత్తయ్య, చాలా అర్జెంట్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. అంత అవసరమైతే నీ ఫోన్ నుంచే చేసుకొని చావచ్చు కదా. ఏయ్, నా ఫోన్ తీసుకున్నావేంటే? అత్తయ్య అత్తయ్య వదలండి. వదలవే, అత్తయ్య వదలండి. నా ఫోన్ ముట్టుకుంటే నీ చేతులు విరగ్గొట్టేస్తాను. ఏయ్, 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 ఏయ్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవేంటి? బుద్ధి లేదా నీకు? ఫోన్ ఇవ్వ. చెప్పమ్మా. యష్, నేను సింధుని మాట్లాడుతున్నాను. ఏమైంది సింధు నీకు? ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నీ కాల్ లిఫ్ట్ చేయలేదని మా ఇంటికి వచ్చి మా అమ్మ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నావా? యష్, అవన్నీ కాదు ఇప్పుడు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను యష్. నువ్వు ఢిల్లీకి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేసేయ్ ప్లీజ్ యష్, ప్లీజ్. సింధు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ కుంకుమ భరణి కింద పడితే, నువ్విచ్చే హారత ఆరిపోతే నాకు ప్రమాదం జరుగుతుందా? చూడు, నాకేం ప్రమాదం లేదు, నేను సేఫ్గానే ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లతో నన్ను ఆపాలని ట్రై చేయకు. సెంటిమెంట్ కాదు యష్, నేను నిజంగానే చెప్తున్నాను. నేను నా కళ్ళారా చూశాను. నా మాట విను యష్, తిరిగి వచ్చే యష్, ప్లీజ్ యష్. నువ్వు కళ్ళారా చూడడం ఏంటి? ఏంటి నాటకాలు? నేను తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ఢిల్లీ వెళ్ళే తీరుతాను. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నాను. యష్, యష్, నేను చెప్పేది విను యష్. యష్, అయ్యో. ఏమే, నీకేమైనా మతిపోయిందా? శుభమాని నా కొడుకు అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తుంటే వెళ్ళొద్దు, తిరిగి వచ్చేయని అపశకునం మాటలు మాట్లాడతావా? ఎందుకే నా కొడుకు ఎదుగుదలని అడ్డుకుంటున్నావు? అర్థమైంది. యష్ ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటే పిల్లల దృష్టిలో వాడి హీరో అయిపోతాడు. అది నీకు ఇష్టం లేదు, అంతే కదా? పిల్లల ముందు నువ్వు మాత్రమే అమ్మగా గొప్పదాన్లా కనబడాలి. వాళ్ళ నాన్న ఎప్పుడూ నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి. ఆ కుళ్ళు నీ మనసులో పెట్టుకునే కదే ప్రమాదమనే కొత్త నాటకం పట్టుకునొచ్చి యష్కు వచ్చే మంచి పేరు చెడగొట్టాలని చూస్తున్నావు. దము, ఎందుకు ఊరికే సింధుని అలా ఆడిపోసుకుంటావు? నిజంగా యష్కేదో ప్రమాదం ఉంది కాబట్టే సింధు ఇంత దూరం మనింటికి పరిగెత్తుకుంటూ వచ్చుంటుంది దాము. లేదంటే మనింటి గడప ఎందుకు తొక్కుతుంది చెప్పు? లేదు చంద్ర, ఇదంతా ఇది ఆడుతున్న పెద్ద డ్రామా. నా కొడుకు రేపు ఢిల్లీలో అవార్డు తీసుకుంటే అందరిలో పాపులర్ అవుతాడు కదా. ఆ జనాదరణ రాకుండా చెయ్యాలనేదే దీని కుట్ర. అయ్యో, అలాంటిదేమీ లేదత్తయ్యా. నా మనసులో ఎలాంటి కుళ్ళు గాని కుట్ర గాని లేదు. నిష్కల్మషంగా చెప్తున్నాను, నిజంగానే మీ అబ్బాయికి ప్రమాదం పొంచి ఉందత్తయ్యా. ఏంటి ఆ ప్రమాదం? ఏంటి? నా కొడుకు ఢిల్లీ వెళ్తే ఏం జరుగుతుంది?
చెప్పి చావు. చంపేస్తారు 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 చంపేస్తారు. యష్ చచ్చిపోతాడు 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 చచ్చిపోతాడు. నీ కొడుకు ప్రాణాలు పోతాయి. ఏంటి సింధు, ఏం మాట్లాడుతున్నావు? యష్ ప్రాణాలు పోవడం ఏంటి? నేను చెప్పేది నిజం మావయ్య. కనీసం మీరైనా నమ్మండి. ఢిల్లీ వెళ్తే మీ కొడుకు మీకు ఉండడు. మీరైనా యష్ కి ఫోన్ చేసి తిరిగి వచ్చేయమని చెప్పండి మావయ్య. ప్లీజ్ మావయ్య ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాలు ఆడుతున్నావే? నా కొడుకు ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపెట్టి యష్ అవార్డు తీసుకోకుండా ఆపాలనే కదా నీ ప్రయత్నమంతా? మరీ ఇంతగా దిగజారిపోతున్నావేంటే? థు! అత్తయ్య మీకు చెప్తుంటే అర్థం కాదా? నువ్వు మాకు చెప్పేదేంటే? వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఇంతే మారరు. మీ కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పినా అర్థం చేసుకోరు. మీకు చెప్పడం వల్ల టైం వేస్టే తప్ప ఏ ప్రయోజనం లేదు. ఛ! ఏయ్ అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు. అయ్యో తాము. చంద్ర, మరి అంత అతిగా ఆలోచించకు. అదంతా డ్రామా. ఇదేంటి? యష్ ఢిల్లీకి వెళ్తే చచ్చిపోవడం ఏంటి? అసలు సింధుకి ఈ విషయం ఎలా తెలిసింది? యష్ని ఆపటానికి ప్రవీణ్ మనుషుల్ని అరేంజ్ చేశానని చెప్పాడు. వాళ్ళని సింధు కాని చూసిందా? యష్ని చంపేస్తారని తప్పుగా అనుకుందా? లేదంటే యష్ని నేను ఢిల్లీ వెళ్లకుండా ఎలాగైనా ఆపమన్నాను కదా అని యష్ని చంపైనా సరే ఆపాలి అనుకుంటున్నాడా? అసలేం జరుగుతోంది? ప్రవీణ్ ఫోన్ కలవటం లేదు. త్వరగా పోనీరా. అలాగేనా? ఆ కార్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపు. అప్పుడాడు కార్ ఆపుతాడు. అదే టైంలో మనం కారు దిగి ఆ యష్ గారిని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోదాం. ఓవర్టేక్ చేయరా తొక్కు. అన్నా ఓవర్టేక్ చేయలేకపోతున్నా అన్నా.